వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా అనుభవం ఉన్నవాడి ఆలోచన ఒకలా ఉంటుంది, పోరాటం చేసేవాడి ఆలోచన ఒకలా ఉంటుంది. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పుడూ కూడా ఒడ్డున పడినవాడు మాటలు ఒక రకంగా ఉంటాయి. అదే ఈత చేస్తున్నటువంటి వాడు, అంటే నీళ్ళల్లో ఈదుతూ ఉన్నటువంటి వాడి ఆలోచనలు మరొకలాగుంటాయి. ఎందుకు అంటే ఈ ఒడ్డున పడిపోయిన వాడికి ఒక అనుభవం వచ్చేస్తుంది, వాడి ఆలోచన ఆ రీతిలో ఉంటుంది అనమాట. వాడు ఒడ్డున పడిపోయాడు, వాడు కూడా ఎప్పుడు కూడా స్ట్రగుల్ అయ్యే ఉంటాడు పైకి ఎదిగే కార్యక్రమంలో. బట్ కానీ ఇప్పుడైతే మాత్రం ఒడ్డుకు చేరిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఈత కొట్టేవాడు ఈత కొట్టలేదనుకోండి, మునిగిపోతాడు. అంటే వాడేంటి, ఆ పని చేయటానికి పోరాటం చేస్తూనే ఉండాలి. పోరాటం చేస్తూ ఉన్నప్పుడు బిందాస్గా అనుభవం ఉన్నవాడు చెప్తే వాడికి ఎక్కడో కాలుతుంది అనమాట. బాగా చెప్తున్నావులే, ఒడ్డును పడిపోయావు కదా, నువ్వెన్నో చెప్తావు, ఇక్కడ పోరాటం చేసేవాడు మేమెంత కష్టపడుతున్నామో మాకు తెలుస్తుంది అని మాట్లాడుతూ ఉంటారనమాట. కాబట్టి ఇద్దరి ఆలోచనలో మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈత కొట్టేవాడు ఈత కొట్టకపోతే ఎలా మునిగిపోతాడో, అలాగే ఇప్పుడున్నటువంటి సమాజంలో నువ్వు కనుక బ్రతకాలి అని అనుకుంటే ఎన్నెన్నో విద్యలు నీకు వచ్చి ఉండాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడున్న సమాజంలో మనుషులు వాడుకుంటారు, నిన్ను ఒక ఆట బొమ్మను చేస్తారు, నీ ఎమోషన్తో ఆడుకుంటారు, నీతో ఫైనాన్షియల్గా ఆడుకుంటారు, రకరకాలుగా నిన్ను ఒక వస్తువుని చేసి ఒక మనిషి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనకు రావాల్సిన విద్యలు ఏంటో తెలుసా? ఎవరు ఎలాంటి వాడు అనే అవగాహన రావాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు నా పరిమితి అనే అవగాహన ఉండాలి. ఒకసారి నీ మీద కేరింగ్ చూపించగానే, ఒకసారి ఏదో కొంచెము ప్రేమ నటించగానే అదే నిజం అనుకుని భ్రమపడిపోయి నీ జీవితాన్ని చేజేతులారా తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టకుండా ఉండే అవగాహన నీకుండాలి. అర్థమవుతుందా? ఇన్ని విద్యలు రావాలి ఇప్పుడున్న సమాజంలో నువ్వు బ్రతకాలి అంటే. ముఖ్యంగా నువ్వేంటి అనేది నీకు ఒక క్లారిటీ ఉండాలి, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడకుండా నీకు నువ్వుగా ఏ విషయంలో అయినా డిపెండెంట్ లేకుండా నీకు నువ్వుగా బతికే సత్తా నీకుండాలి. గుర్తుంచుకో. ఇవేవీ లేకపోతే, ఇలాంటి విద్యలు ఏవీ నీకు తెలియకపోతే, ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న రాక్షస సమాజంలో, ఇప్పుడున్న కలికాలంలో నీ బ్రతుకు కుక్కల చెంపిన విస్తరి అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నువ్వు నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి ఏమాత్రము కొంచెమైనా ఏ ముందులే అన్నట్టుగా అలకగా ఉన్నావో అంతే, నీ జీవితాన్ని నీకే తెలియకుండా చాప కింద నీరులాగా నీ జీవితంలోకి దూరిపోయి నిన్ను తోసేసి అల్లకల్లోలం చేసేస్తారు నీ జీవితాన్ని. గుర్తుంచుకో మిత్రమా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు. అర్థమైందా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.